జై హింద్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ బ్రేక్ బ్యారల్ రైఫిల్ చూస్తారు కదా. సో బ్రేక్ బ్యారల్ది ఇది ఓపెన్ సెట్ అనమాట. సో ఓపెన్ సెట్ రైఫిల్ని మనం వచ్చేసి ఇప్పుడు పీప్ సెట్ రైఫిల్ మార్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది పీప్ సెట్ అనమాట. సో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి పీప్ సెట్ కొనుక్కోవాలన్నమాట రైఫిల్. సో నేను కొంచెం ఏం సజెస్ట్ చేస్తాను అంటే బ్రేక్ బ్యారల్కి మనం పీప్ సెట్ చేస్తున్నాం అనమాట. ఇది సెట్ చేసి మీకు చూపిస్తా. సో బ్రేక్ బ్యారల్కి ఎలా సెట్ చేసుకోవాలి, లో కాస్ట్. ఇది వచ్చేసి మనకు 5,000 లోపు వచ్చేస్తుంది అనమాట. పీప్ సెట్ రెండు కూడా పీప్ సెట్ కిట్ వస్తుంది అనమాట. మొత్తం ఈ 3 వస్తాయి కిట్. సో ఇది వచ్చేసి 5,000 లోపు వచ్చేస్తాయి మనకి ప్రచువల్ కంపెనీ అవి. సో మనం బ్రేక్ బ్యారల్ రైఫిల్ దీన్ని సెట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువ ఎక్యురసీ రాదు. ఎక్యురసీ ఎందుకు రాదంటే, సో బ్రేక్ బ్యారల్ అనేది కొంచెం జట్కా ఎక్కువ ఇస్తుంది అనమాట. సో సిలిండర్ రైఫిల్ పీప్ సెట్ అనేది ఎక్కువ జట్కా ఇవ్వదు అనమాట, జస్ట్ కొంచెం ఇస్తుంది. బట్ కాకపోయినా సరే అయినా సరే దీన్ని ప్రాక్టీస్ పర్పస్లో మనం దీన్ని పీప్ సెట్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే పీప్ సెట్లో ఏం చూడడం అనేది దీని సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు మనం సెట్ చేసి దీన్ని చూడడం కూడా రావాల్సిన. సో బేసిక్ ప్రాక్టీస్కి అయితే ఇది మనం బ్రేక్ బ్యారల్కి ఇది సెట్ చేసి బేసిక్ ప్రాక్టీస్కి అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆ ఫుల్ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత వాచ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.